వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ధర్మస్థల అదో ప్రజల భక్తి నిలయం. కానీ ఇప్పుడు అదే స్థలం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక మానవతా దురాంతం. దశాబ్దాలుగా దాచిన గుట్టులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 1998, 2004 మధ్య కాలంలో అనుమానాస్పద మరణాలు, శవాల ఖననాల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. యద యద హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమః ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎంతకాలమైనా సత్యం వెలుగు చూస్తుంది. ధర్మానికి ఎప్పటికీ ముప్పు ఉండదు. మానవతా విలువలు తుడిచిపెట్టిన చోట న్యాయం ఆలస్యమైన తప్పక జరుగుతుంది. ధర్మస్థల ఘటనలో వెలుగులోకి వస్తున్న ప్రతి ఆధారం, ప్రతి సాక్ష్యం గీతాసారం ప్రామాణికతను ఆవిష్కరిస్తుంది. అయితే న్యాయం జరగాలన్న పిలిపే ఇప్పుడు మట్టిలో దాగిన మౌనపు అరుపులకు సమాధానం కావాలన్నట్లుగా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అధికారులు సిట్ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 13 పాయింట్లలో ఇప్పటి వరకు 10 పాయింట్లను పరిశీలించారు. హైవే ఒడ్డున ఉన్న 3 కీలక ప్రాంతాల్లో తవ్వకాలు చురుగ్గా సాగుతున్నాయి. అధికారుల వెంట ఒక కాలినాళ్ల ప్రత్యక్ష సాక్షి, మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడంటే, సూటిగా చెప్పాలంటే అతనే ఈ కేసుకు మూల గుండు కూడా. 6వ పాయింట్లో నదీ తీరాన తవ్వకాల్లో మనిషి ఎముకలు లభించాయి, కానీ పుర్రె మాత్రం లభించలేదు. దీంతో మరణించే వ్యక్తి లింగం, వయసు, మరణ కారణం వంటి కీలక అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మరోవైపు కొన్ని స్థావరాల్లో పాన్, ఏటీఎం కార్డులు లభించాయి. పాన్ కార్డు ఓ జాండీస్తో చనిపోయిన వ్యక్తికి చెందినదిగా గుర్తింపు పొందింది. కానీ ఏటీఎం కార్డు వివరాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. రెండు 2003లో కోల్కతాకు చెందిన మెడికో అనన్య భట్ ధర్మస్థలలో అదృశ్యమైంది. తాజాగా ఆమె తల్లి సుజాత భట్ తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. అనన్యపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో కేసు మరో కోణంలోకి వెళ్ళింది. ఇక సుజాత భట్ తరపు న్యాయవాది మంజునాథ్ భూమిలో ఏదైనా మార్పులు, ఎముకలు ఉన్నాయా అన్నది గుర్తించేందుకు జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ వాడాలని కోరారు. ఇది భూమిలోకి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను పంపించి లోపలి మార్పులను గుర్తించగలదు. కానీ దీన్ని వినియోగించేందుకు పెద్ద ఖర్చు, శిక్షణ అవసరం. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారనుంది. ఈ 13 పాయింట్లలో శవాలు ఖననం చేశారని గుట్టు బయటపెట్టిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్న కాలం 2014కి ముందు. గత దశాబ్దంలో వర్షాలు, మట్టి చర్యలు, ప్రాంతీయ మార్పుల వల్ల తవ్వకాల్లో ఆలస్యం, ఆధారాల అదృశ్యం జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 18న ఓ అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్ ధర్మస్థల కథనాలపై 8842 వెబ్ లింకులు తొలగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన గతంలో ధర్మస్థల లా కాలేజీలో విద్యార్థిగా ఉండడంతో పక్షపాతం ఆరోపణలపై విచారణ నుంచి తప్పించుకున్నారు. న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. 2000 నుంచి 2015 మధ్య ధర్మస్థల పరిధిలో యూడీఆర్ రిజిస్టర్లు, పోస్టుమార్టం రిపోర్టులు, ఫోటోలు లేకపోవడం ఇప్పుడు దుమారానికి దారితీసింది. ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఇది బహిర్గతం చేశారు. అంతేకాదు పోలీసులు స్వయంగా ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం చూశానని సంచలన ఆరోపణలు చేశారు. ఇంకా అధికారుల స్పందన మాత్రం రావాల్సి ఉంది. ఈ కేసు మానవత్వం, న్యాయ వ్యవస్థ, సాంకేతికత, సామాజిక బాధ్యతల్ని ఎదుర్కొంటుంది. ఒక భక్తి స్థలం చుట్టూ ఇంతటి మిస్టరీ చుట్టుముట్టినప్పుడు ఏ చిన్న ఆధారానికైనా ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ కేసులో జీపీఆర్, సాక్షుల వాదనలు, న్యాయ వ్యవస్థ ప్రతిస్పందన, ఆధారాల లభ్యత అన్నీ కలిసి భవిష్యత్తు దిశను నిర్ధారించనున్నాయి. ఇక దీనిపై మనతో విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ధర్మస్థలి ఏదైతే కర్ణాటకలోని అతి పవిత్ర హిందూ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో చోటు చేసుకుంటున్న ఈ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటే భయానకం కలిగించేలాగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ ధర్మస్థలిలో ఏం జరిగింది? నిజంగా అంతటి దారుణాలు జరిగాయి అంటారా? అసలు మీ విశ్లేషణ ఏంటి దీని మీద?
ధర్మస్థలి గురించి మీడియాలో సంచలనాత్మకమైనటువంటి కథనాలు వచ్చాయి. ఆ సంచలనాత్మకమైనటువంటి కథనాల్లో ఇప్పటికీ అనేక మిస్సింగ్ లింక్స్ ఉన్నాయనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఆ ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు ఏమైనా పనిచేస్తున్నాయా, అవి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయా, గతంలో వ్యవహరించాయా లేదా అనేటువంటిది కూడా సందేహించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తుందనేది నా అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు అక్కడ పనిచేసినటువంటి, ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి ఒక కార్మికుడు చెప్పినటువంటి అంశాల ఆధారంగానే ఈ విచారణ జరుగుతూ ఉంది. సంచలనాత్మకంగా మారింది. తానే అనేక శవాలను పూడ్చిపెట్టినట్టుగా అతను చెప్పాడు. ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగానే 10 చోట్ల ఇప్పటి వరకు తవ్వకాలు జరిపారు. కొన్ని చోట్ల కొన్ని ఎముకలు అట్లాంటివి దొరికాయి. అవి ఎవరివి ఏమిటి అనేటువంటిది ఇంకా మిస్టరీగానే ఉంది. దర్యాప్తు అది ఇంకా కొనసాగుతున్నాయి, తవ్వకాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది. అయితే ధర్మస్థల అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి మంజునాథ శివాలయం. ఆ శివాలయ పరిసరాల్లో పక్కనే ఒక చిన్న నేత్రావతి నది, అటువైపు ప్రాంతం ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి సమీపంలోనే ఉజిరే అనేటువంటి ఒక చిన్న గ్రామం అంటే మేజర్ పంచాయతీ, ఓ 15,000 మంది జనాభా ఉండేటువంటి ఆ ప్రాంతం ఒక ఎడ్యుకేషనల్ కేంద్రంగా ఉన్నది. మంజునాథ దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్టీలు లేకపోతే సంబంధిత సొసైటీ ఆధ్వర్యాన అక్కడ ఈ విద్యా కేంద్రాలు ఉన్నాయి. ఆ విద్యా కేంద్రాల్లో ఆ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థినులు కావచ్చు, లేదా యాత్రికులుగా వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అత్యాచారాలకి, అఘాయిత్యాలకి గురయ్యారు. ఆ విధంగా గురైనటువంటి వాళ్ళని కొంతమందిని ఆ విధంగా అక్కడే హత్య చేసి కావచ్చు, లేదా ఇతరత్ర పద్ధతుల్లో పూడ్చిపెట్టారు అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలకి లింకుగానే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు అలాంటి వాటి వెనకాల ఉన్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. అది నిజమా కాదా అనేటువంటిది ఈ విచారణలోకి తేలాల్సిందే తప్ప ఒక విశ్లేషకుడుగా నిజమని చెప్పలేను, అదేవిధంగా అబద్ధమని కూడా కొట్టిపారేయలేను అనేది చెప్పాలి. రెండోది, అక్కడ ఆ జిల్లాకు చెందినటువంటి జడ్జి ఇదంతా కూడా దేవాలయము లేకపోతే దేవాలయ నిర్వహణ కమిటీ యాజమాన్యం మీద వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాయి కనుక వార్తల్ని ప్రచురించవద్దు లేదా చూపించవద్దు అంటూ వెబ్సైట్ల మీద, యూట్యూబర్స్ మీద కూడా కొన్ని వందల మీద ఒక గ్యాగ్ ఆర్డర్ జిల్లా జడ్జి ఇచ్చాడు. ఆ జడ్జి ఇచ్చింది తప్పిదం అని చెప్పేసి ఆ జడ్జి ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్ని హైకోర్టు కొట్టేసింది ఈ నెల మొదటి వారంలో. అందుకని ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందువల్ల స్ట్రిక్ట్ విచారణ పూర్తయ్యేంత వరకు, దాని నివేదిక వెల్లడయ్యేంత వరకు నిజంగా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది ఒకటైతే, అనేక కేసులు అమ్మాయిల బాధితుల తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకోకపోగా మమ్మల్ని బెదిరించారు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పూర్వరంగంలో మరి ఆ కేసులన్నింటినీ తిరిగి తోడతారా, లేకపోతే ఏదో తతంగం జరిపి ఏమీ లేదు అక్కడ, అటువంటి ఏమీ లేదని చెప్పేసి మూసేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మరి ఏ ప్రాంతం అయినా, అది శ్మశానాల్లో అయితే ఒక రిజిస్టర్ ఉంటుంది, ఏ శ్మశానం అయినా కానీ. అటువంటి శ్మశానాలు మరి ఆ ప్రాంతంలో అంటే రిజిస్టర్డ్ లేకపోతే నిర్ణీతమైనటువంటి ప్రదేశాలు, శ్మశానాలు, రిజిస్టర్లు ఎందుకని లేవు? ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని పూడ్చిపెట్టారు, లేకపోతే ఎంతమందిని దహనం చేశారు అనేటువంటి రికార్డ్స్ అనేటువంటివి కూడా
లేవు అనేటువంటివి, అంటే గుర్తు తెలియని వ్యక్తుల మరణాలకు సంబంధించినటువంటి రికార్డులు కూడా లేవు, కనపట్టలేదు అనేటువంటిది ఆందోళన కలిగించేటువంటి అంశం. దీనికి అంతకుముందు ఆ దేవాలయానికి చెందినటువంటి కొంతమంది మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలకి దీనికి లింక్ పెట్టుకున్నట్లయితే ఇటువంటి ఈ ఘోరాలన్నిటి వెనుక వాళ్ళు కూడా ఉన్నారా, లేదా ఏదైనా నేరస్థ ముఖ అక్కడ ఉన్నదా అనేటువంటి అనుమానాలు ఇప్పటికీ కలుగుతున్నాయి. సిట్టు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తుంది అనేది మనం చూడాల్సి. ఓకే, అయితే కోటేశ్వరరావు గారు, ధర్మస్థలి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకి ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ధర్మస్థలి ఉంది. అయితే అక్కడ ఒక మతం పరంగా అక్కడ ఎలాంటి, అంటే ఒక తప్పు జరిగింది, దాని మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇలాంటి వార్తలు వస్తున్నాయి, 20 ఏళ్ళుగా ఇలాంటిది జరిగింది అని ఎంత ఇదిగా జరుగుతుండేటప్పుడు కేవలం ఒక పుణ్యక్షేత్రం కాబట్టి దాని మీద ఎటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం నడవకూడదు అన్నట్లుగా మతానికి ఇది ముడిపెడితే గనక అసలు నిజంగా ఏదన్నా అక్కడ ఒకవేళ తప్పు జరగలేదంటే అందరికీ హ్యాపీనే, ఒకవేళ జరుగుంటే మాత్రము దీన్ని మతానికి ముడిపెడితే ఈ కేసు డైవర్ట్ అయిపోయి మతం వెనకాల అలాంటి దొంగలు దాక్కునే అవకాశం కూడా లేకపోలేదా? డెఫినెట్ గా అది ఇవాళ నిన్న మొన్న కట్టినటువంటి దేవాలయం కాదు, కొన్ని వందల సంవత్సరాల నాడు నిర్మించినటువంటి దేవాలయాలు, దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. అందువల్ల ఈ మతాలు లేకపోతే ఈ మతాలు ఇవన్నీ కూడా ఆ దేవాలయం నిర్మించినప్పుడు నేను చదివిన దాని ప్రకారం ఆ దేవాలయం శివాలయం, కానీ అక్కడ పనిచేసేటువంటి పూజారులు వైష్ణవ మతాచారాలని అనుసరించేటువంటి వాళ్ళు అక్కడ పూజారులుగా ఉన్నారని, లేదా ఆ శివాలయ ధర్మకర్తలుగా జైనులు ఉన్నారని నేను విన్నా. నిజమో కాదో తెలియదు. అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విధంగా ఎక్కడ ఉండదు సాధారణంగా. ఏ మతానికి, శైవం అయితే శైవ మతానికి చెందినటువంటి పూజారులు, లేదా వైష్ణవ దేవాలయాలు అయితే వైష్ణవ దేవాలయాలు, లేదా పూజారులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అట్లా ఉండొచ్చు. అదొక టిపికల్ ఆలయంగా నేను అయితే చదివాను. నిజమో కాదో తెలియదు. మరి అటువంటి పరిస్థితుల్లో దానికి ఇప్పుడు కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేదా బజరంగ్ దళ్ లాంటి కొన్ని హిందుత్వ సంస్థలు ఆ దేవాలయాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ అటువంటిదే కనుక అయ్యేట్లయితే ఎందుకని అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, లేదా అనేకమైనటువంటి నిర్జన ప్రాంతాలు ఉన్నాయి, ఆ నిర్జన ప్రాంతాల్లో అనేక మంది గుర్తు తెలియనటువంటి వ్యక్తుల ఖననాలు ఇవన్నీ జరుగుతున్నాయి, అక్కడే ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రశ్న. అందుకని అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మరి హిందువులే కదా. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కావచ్చు, ఇతర మతస్థుల్ని అక్కడ ఆ విధంగా చేశారనేటువంటి ఫిర్యాదు, మా అమ్మాయి తప్పిపోయిందని చెప్పేసి క్రైస్తవులో లేదా ముస్లింలో అటువంటి ఫిర్యాదులు చేసినట్టు ఇంతవరకు అక్కడ రాలేదు. అందుకని బాధితులు హిందువులే, ముఖ్యంగా మహిళలు. మరి ఆ దేవాలయం కూడా శైవ మతానికి చెందినటువంటి దేవాలయం. ఎవరు పనిగట్టుకొని ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం అనేటువంటి ప్రశ్న. అందువల్ల అక్కడ మేనేజ్మెంట్ ని కాపాడేటువంటి శక్తులు, లేదా మేనేజ్మెంట్ మద్దతు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి, అంటే ఆ పేరుతోటి హిందుత్వ లేదా హిందుత్వకు దాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి పేరుతోటి అక్కడ జరిగినటువంటి ఘోరాలు, నేరాలు అన్నింటినీ కూడా శాశ్వత సమాధి చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయనేది నాకు అభిప్రాయం. అందుకని ప్రతిదాన్ని మతానికి లింక్ పెట్టడం, ప్రతిదాన్ని ఎవరో ప్రింగట్టుకొని మా మతాన్ని అపవిత్రం చేస్తున్నారు, లేకపోతే దానికి దురుద్దేశాలు కల్పిస్తున్నారని చెప్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటి కేసులు, అక్కడ కొన్ని ఉదంతాల మీద తీవ్రమైనటువంటి ఆందోళనలు కూడా జరిగాయని చెప్పేసి అనేక ఉదంతాలు వస్తున్నాయి. మరి ఆందోళనలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఈ శక్తులన్నీ ఏమయ్యాయి? అప్పుడే రంగంలోకి వచ్చి అది నిజమా కాదా అనేటువంటి అది ఎందుకని అప్పుడే ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ధర్మస్థలి పుణ్యక్షేత్రము ఎక్కడ కూడా దేవుళ్ళు ఉంటారు, రాక్షసులు ఉంటారు. ఒక రాక్షస సంహారం జరగాలి అన్నప్పుడు దైవం కూడా సహకరించాలి. అంటే అక్కడ రాక్షసులు ఉన్నారు అని ఒక వార్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మస్థలిలో ఉన్న దానికి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా దానికి సంబంధించి ఆ రాక్షస సంహారం జరిగేలాగా వారు ముందుకు రావాలి.
అంతేగాని అంత మాత్రం చేత అక్కడ ధర్మస్థలిలో ఉన్న మంజునాథ స్వామి యొక్క విశిష్టత తగ్గిపోదు, అక్కడ వారి విశిష్టత తగ్గిపోదు. కానీ ఒక రాక్షసులు ఉన్నారు అక్కడ ఉన్న ఒక వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రాక్షస సంహారం జరగాల్సింది కదా, దానికి ఖచ్చితంగా ఆలయ కమిటీ కూడా సహకరించాలి. ఇప్పుడు మంజునాథ ఆలయం అనేటువంటిది పురాతనమైనటువంటి ఆలయం, కర్ణాటకలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయం. దానికి అనేక మంది భక్తులు కర్ణాటక నుంచి కావచ్చు లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇంతకాలము ఆ మేనేజ్మెంట్ మీద కావచ్చు లేదా ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఉదంతాల మీద ఇంతకాలం ఎవరు కూడా ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. ఆ కంప్లైంట్ చేసింది లేకపోతే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడ పనిచేసేటువంటి ఒక దళితుడైనటువంటి కార్మికుడు. ఆ దళితుడైనటువంటి కార్మికుడి కుటుంబానికి చెందినటువంటి మహిళ మీదనే అలాంటి అఘాయిత్యం జరిగింది. దాన్ని తట్టుకోలేకనే వీళ్ళ సంగతి అంతా కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు బలవంతంగా పూడ్చిపెట్టించినటువంటి వాళ్ళ ఉదంతాలన్నింటినీ కూడా ఫిర్యాదు చేశాడనేటువంటి అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అంటే అక్కడ జరుగుతున్న విషయాలు అందరికీ తెలిసినా కానీ తన దాకా వస్తే కానీ అన్నట్టుగా ఆ కార్మికుడి కుటుంబానికి చెందినటువంటి మహిళ పట్లే అటువంటి అత్యాచారము లేకపోతే అఘాయిత్యమో ఏదో జరిగి కారణంగా తట్టుకోలేక బయట పెట్టాడని చెప్తున్నారు. మరి మిగిలినటువంటి వాళ్ళు ఎందుకని ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది, అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదు. పోలీస్ స్టేషన్ ఉందా లేదా, పోలీస్ స్టేషన్ లేకపోతే అవసరమైతే అక్కడ అది ఏదో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉందని చెప్తున్నారు. ఎక్కడ ఒక కేంద్రం అనేటువంటి దానిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ప్రతి దేవాలయం దగ్గర పోలీస్ స్టేషన్ ఉండాలనేవి లేదు కదా. ఒకవేళ పోలీసులు ఉన్నా కానీ ఇటువంటి కార్యకలాపాలన్నింటినీ మానిటర్ చేసేటువంటి బాధ్యత పోలీస్ స్టేషన్లకి పోలీసులకు ఉంటుందా? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని ఒక నేరం అయితే జరిగింది అనేటువంటి దాన్ని నేరం దృష్టిగతనే చూడాలి తప్ప నేరానికి మతానికి లింక్ పెట్టి ఆ పేరుతోటి తప్పించుకోవడానికి చూసేటువంటి ప్రయత్నం మాత్రం అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నేరాన్ని నేరంగానే చూడాలి, నేరగాళ్ళని నేరగాళ్ళుగానే చూడాలి, వాస్తవాలుగానే చూడాలనేది మాత్రం నేను మరోసారి చెప్పగలను. ఓకే, అయితే సార్ దాదాపు ఆయన చెప్పడం 16-20 ఏళ్ళలో అంతకాలం పాటు ఇలాంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రైమ్ టైం మీడియా కాకుండా కూడా సోషల్ మీడియా 2014 నుంచి యాక్టివ్లో ఉంది, కర్ణాటకలో కూడా కావచ్చు. ఎందుకు అంటే అంతమంది బాధితులు బాధపడుతున్నారు, కానీ ఎక్కడో ఒక చిన్న నిర్భయ లాంటి కేసు, చిన్న కేసు కాదు చాలా పెద్దదే, కానీ నిర్భయ లాంటి కేసులాగా హైదరాబాద్లో ఒక కేసులాగా ఇలాంటి కేసులకి తీవ్ర ప్రచారం జరుగుతుంటుంది. కానీ ఇంతటి దుర్మార్గానికి ఎందుకు ప్రచారం కూడా లేకుండా ఉండిపోయింది? అది భౌగోళికంగా ఒక రిమోట్ ఏరియా, అంటే అటవీ ప్రాంతంగా ఉన్నదని చెప్తున్నారు. అటవీ ప్రాంతంగా ఉన్నదని చెప్తున్నటువంటి వాటిల్లో ఈ విధంగా అన్నోన్ పర్సన్స్ ని ఆ విధంగా చేయటం అనేటువంటిది మరి ఆ ప్రాంతాల్లో అసలు యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు ఎంతమంది ఉన్నారు ఏమిటనేటువంటిది ఒక ప్రశ్న. ఏమైనప్పటికీ కర్ణాటక మరి అంత వెనకబడినటువంటి ప్రాంతం అయితే కాదు. కర్ణాటకలో ఉన్నటువంటి మీడియా మరి ఇటువంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు గతంలోనే వచ్చినప్పుడు మరి ఎందుకని మౌనంగా ఉంది, లేకపోతే ఎందుకని ఫోకస్ చేయలేదు అనేటువంటిది కాస్త లోతుగా అవి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఏమైనప్పటికీ గతంలో ఏం జరిగింది, ఎందుకు పట్టించుకోలేదు ఏంటనేటువంటిది వచ్చినప్పటికీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ధర్మస్థల గురించి లేదా మంజునాథ ఆలయ పరిసరాల గురించి ఈ విధమైనటువంటి దారుణాలు జరిగాయనేటువంటిది ఇదే ప్రథమం మన చరిత్రలో. అందుకని ఇప్పటికైనా మరి ప్రభుత్వము ఆ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి పరిణామాలు వాటి మీద అక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఎవరు లేదా వాళ్ళకు ఉన్నటువంటి రక్షణ ఏమిటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కేంద్రీకరించాలి, వాళ్ళకి తగినటువంటి రక్షణ కల్పించాలనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను. అయితే గతంలో కూడా కొన్ని ఇక్కడ జరిగిన వాటి మీద కొన్ని పేపర్లలో పత్రికల్లో ప్రచురించిన జర్నలిస్టులని చంపడము, అక్కడ చీఫ్ ఎడిటర్లను కూడా చంపడము అలాంటివి కూడా జరిగాయి. బయటికి రాకుండా వార్తలు కూడా బయటికి రాకుండా
అటు కోర్టులు కూడా తీర్పులను ఇవ్వడము ఇలాంటివి జరిగినాయి అని అంటే అక్కడ చాలా పెద్ద మాఫియా, ఎవరు ఊహించలేనంత మాఫియా ఉంది అనేది కూడా స్పష్టమవుతా ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా సిట్ వేశారు, కానీ ఎంతవరకు అలాంటి అంత పెద్ద మాఫియా లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు జరగదు కదా, ఈ సిట్ కూడా ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుందా అని నమ్మొచ్చు అంటారా అసలు? అందుకనే ఇప్పుడు మనం ఎటు తిరిగి ఎటు మనం చెప్పుకోవాల్సి వచ్చినా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క హస్తం ఉన్నది, లేదా వాళ్ళకి తెలియకుండా ఏం జరగట్లేదు అనేటువంటిది ఒకటైతే, అక్కడ ఆ పెద్దలకు సంబంధించి కానీ లేకపోతే ఆ దేవాలయం లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా వార్తలు ప్రచురించకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి న్యాయమూర్తి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉజిరే అనేటువంటి విద్యా కేంద్రంలో విద్యను అభ్యసించినటువంటి లా చదువుకున్నటువంటి ఆయన ఏం చెప్పేసి చెప్తున్నారు. అందుకని మరి అటువంటి జడ్జికి లేకపోతే మేనేజ్మెంట్కి లేకపోతే ఇలాంటి మనం అనుకునేటువంటి మాఫియాకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? జడ్జిని ఆయనకి ఏదో దురుద్దేశాలను ఆపాదించడం కాదు, కానీ ఆ విధమైనటువంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం తప్పు అనేటువంటిది తెలుసు. ఒక జిల్లా జడ్జికి ఆ మాత్రం తెలియదని నేనైతే అనుకోలేదు. అయినప్పటికీ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఎవరిని రక్షించేందుకు పూనుకున్నారు, ఎవరిని రక్షించేందుకు ఆర్డర్ ఇచ్చారు, తీరా అది హైకోర్టులో దాన్ని కొట్టేసి వార్తలు రాయొచ్చు అని చెప్పేసి చెప్పింది. అందుకని ఇప్పటికైనా ఒక అవకాశం వచ్చింది కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియాకి చెందిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ నిజానిజాలని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి మత రంగు పొలవకుండా లేదా మతం వైపు మళ్లించకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక రకంగా చూస్తే ఎవరైతే ఈ విషయాల్ని బయట పెట్టిన విజిల్ బ్లోయర్ అతను ఇన్ని సంవత్సరాల పాటు రాకుండా ఇప్పుడు మౌనం వీడడం కూడా, అంటే ఇన్ని సంవత్సరాలు అంటే ఆయన చెప్పడం పశ్చాత్తాపం చెందాను అంటే పశ్చాత్తాపం చెందడానికి కూడా ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంటే ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన బయటికి రావడం కూడా వెనకాల ఏదన్నా జరిగి ఉండొచ్చు అంటారా? అతను ఒక సాధారణ దళితుడండి, ఒక సాధారణ కార్మికుడు. ఆ వృత్తి శవాలను పూడ్చే వృత్తితో తప్ప బతకలేనటువంటి ఒక నిర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అతను మరి ఈ విధమైనటువంటి ఎందుకు ఉన్నాడు అంటే, మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, లేకపోతే ఇతర పౌర యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు ఉన్నారు అక్కడ? బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళే కదా ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా. మరి వాళ్ళందరూ ఎందుకని పట్టించుకోలేదు? వాళ్ళందరికీ ఏమీ తెలియకుండా అక్కడ జరిగినటువంటి అమ్మాయిలు తప్పిపోయారని చెప్పేసి ఇప్పుడు అనన్య భట్టు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, అంతకుముందు ఇంకొక అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయికి న్యాయం జరగాలనే పేరుతోటి ఉద్యమాలు నడిపినటువంటి సందర్భాల్లో కూడా ఎందుకని పట్టించుకోలేదు? గతంలో ఎక్కువ కాలం ప్రభుత్వాలు గడిచినటువంటి 25 సంవత్సరాల్లో ఎక్కువ కాలం అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ. మధ్యలో ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంది, ఇప్పుడు మళ్ళా తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కుమారస్వామి బీజేపీ మిత్రపక్షం, కుమారస్వామి మిత్రుడిగా ఉన్నాడు. జేడీఎస్ బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు పట్టించుకోలేదు? ఇలా అనేకమైనటువంటి సమస్యలు తవ్వే కొద్దీ ఎముకలు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ సందేహాలు, ఆ ఉదంతాల మీద అనేకమైనటువంటి సందేహాలు వస్తున్నాయి. ఏం చేశారు మరి బీజేపీ పాలకులు? ఏం చేశారు? ఒక హిందూ దేవాలయానికి అప్రతిష్ట కలిగించేటువంటి పరిణామాలు అక్కడ పర్యవసానాలు జరుగుతున్నప్పుడు మరి దాన్ని పవిత్రతను కాపాడాల్సినటువంటి పెద్దలందరూ ఏ గుడ్డిగుర్రాలకు పళ్ళుదవుతున్నారు? కాంగ్రెస్ బీజేపీనా? బీజేపీ అంటే మేము హిందుత్వ పరిరక్షకులం అని చెప్పుకుంటారు కనుక వాళ్ళ మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏం చేశారు వాళ్ళందరూ? అందుకని దేశానికి అందరికి కూడా సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు లేదా ఇప్పుడు సిట్ వేసినటువంటి వాళ్ళు కూడా దాన్ని నిజానిజాలను బయటకు పెట్టి వెల్లడించాలనేది మనం చెప్పడం తప్ప ఇప్పటికిప్పుడు ఏం జరిగింది ఏమిటనేటువంటి కొన్ని నిర్ధారణలకు రావడం మాత్రం సరైనది కాదు. సిట్ విచారణ చెప్పనివ్వండి, సిట్ ఏం చెప్తుంది, లేదా దాని మీద మీడియా ఎట్లా స్పందిస్తుంది, రాజకీయ పార్టీలు ఎట్లా స్పందిస్తాయి, ఆ యొక్క
ధర్మస్థల మంజునాథ దేవాలయ కమిటీ ఎట్లా స్పందిస్తుంది, ఇలా అనేకమైనటువంటి కోణాలు ఇంకా మనకి కావాల్సి ఉన్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఏదైతే ధర్మస్థలిలో వస్తున్న నరరూప రాక్షసత్వానికి సంబంధించిన ఆరోపణలు, వాటి మీద సిట్టు విచారణ అయితే మొదలుపెట్టింది. సో ఇది ఎంతవరకు వాస్తవము, ఇది ఎంతవరకు అవాస్తవం అనేది కూడా ఆ విచారణ పూర్తయ్యేంత వరకు మనం కొంచెం సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సో ఆ నిజాలు ఏదైనా అక్కడ అంతటి రాక్షసత్వం జరుగుంటే గనక అది ఖచ్చితంగా బయట పడాలి, ఆ రాక్షసులకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అంతవరకు కూడా మీడియా కూడా దీన్ని మర్చిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.